తమిళనాడులో జయలలిత, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో ఆతిషి, రేఖా గుప్తా. ఇలా తెలంగాణకి కూడా ఒక మహిళ సీఎం కాబోతుందా? ఆ మహిళే కల్వకుంట్ల కవిత గారు అవబోతున్నారా? ఓకే, సో కల్వకుంట్ల కవిత గారి నుంచి ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసే అభ్యర్థులు ఏం నేర్చుకోవాలి? దీనికోసమే ఒక డీటెయిల్గా వీడియో చేసినాను. సో ఆమెకున్న నాయకత్వ లక్షణాలు ఏంటి, కల్చర్ని ఎట్లా మొబిలైజ్ చేస్తారు, ఎట్లా గ్రాస్ రూట్స్ కనెక్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎట్లా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేస్తారు, అట్లా అసెప్టివ్గా రెసిలియంట్గా ఎట్లా ఉండగలుగుతున్నారు. సో అట్లా కల్వకుంట్ల కవిత గారి నుంచి ఏమేమి నేర్చుకోవాలి, కొత్తగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేవాళ్ళు కానీ రిపీటెడ్గా కంటెస్ట్ చేసేవాళ్ళు కానీ పాలిటిక్స్లో సక్సెస్ కావాలని అంటే సో డీటెయిల్గా ఒక వీడియో చేసినాను. సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డీటెయిల్ వీడియో ఉంటుంది. సర్పంచ్ గెలుపంత్రం కోర్సు, ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుపంత్రం కోర్సు కానీ వార్డ్ మెంబర్ గెలుపంత్రం కోర్సు కానీ సో ఈ వీడియో అందులో పెట్టాను. సో మీరు శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని కోర్స్ పర్చేస్ చేసుకుంటే ఈ ఫుల్ వీడియోని అందులో చూడొచ్చు. సో సీ యూ ఇన్ ద కోర్స్. బై బై.